ఏమండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నీకు తెలివి ఎక్కువ అంటావు కదా, ఎంత తెలివిగా ఆన్సర్ చెప్తావు చూద్దామా? అడుగు. సరే కూర్చోండి. ప్రపంచంలో అందరికన్నా మంచి మనసున్న వ్యక్తి? అమ్మా. ఎక్కువ కష్టపడేది? నాన్న. ఎంత కొట్టుకున్నా మళ్ళీ కలిసిపోయేది? తెలి. మన గురించి ప్రపంచంతోనే కొట్లాడేది? అన్న. చచ్చే వరకు సుఖదుఖాలు పంచుకునేది? రెండు. ఊపిరి ఉన్నంత వరకు మనతోనే ఉండేది? ఆయుష్. ఎల్లప్పుడు మనకు అవసరపడేది? డబ్బు. మరి పెళ్ళెందుకు చేసుకున్నట్టు ఒక్క ప్రశ్న కూడా నా పేరు చెప్పాలనిపించలేదా? ఇదేనా నీకు భార్య పైన ఉన్న రెస్పెక్ట్? నువ్వు ఏదేదో కొంచెం అడిగినా కానీ నిన్ను టార్చర్ పెట్టేది ఎవరు, నిన్ను ముప్పు తిప్పలు పెట్టేది ఎవరు, నీ బతుకు నాశనం చేసేది ఎవరని అడిగినావా? అడగలేదు. మరి వాడిగా నీ పేరే చెప్తానే. ఏ బిస్కెట్, ఏంటి అంత దండు కూస్తున్నారు? చేసినప్పుడు తీర్చలేక, నువ్వు పెట్టే బాధలు భరించలేక బిస్కెట్లో విషయం కలుపుకొని తిందామంటే అది కూడా నువ్వే గుంజుకొని తింటున్నావు. నేను అనుకున్నా ఏది జరగదు. ఏం కావాలమ్మా? బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరా? ఎంత? 5 రూపాయలు. అది కూడా ఇవ్వరా? 2 ఎంత? ఒక్క నిమిషం ఉండు. 5 5 55 రూపాయలు. 55? ఇది వద్దులేండి. అది వద్దా? ఒక్క నిమిషం ఉండు. 55 నుంచి 5 తీసేస్తే 50 రూపాయలు. 50 రూపాయలు అయిందండి. 50 రూపాయల? ఇది కూడా వద్దులేండి. అది కూడా వద్దా? ఒక్క నిమిషం ఉండు. 50 రూపాయల నుండి 5 తీసేస్తే 45. మొత్తం 45 రూపాయలు అయిందమ్మా. ఏమ్మా వెళ్ళిపోతున్నా డబ్బులు ఇవ్వకుండా? ఏమైంది మీ డబ్బులు ఇవ్వకుండా నచ్చలిపోతుంది? అబ్బా ఏమండి, నేను ఇది కుడుతుంటే నా చెయ్యి కుచ్చుకపోయిందండి. ఇది సూది. అయ్యో అవునా? ఏమండి ఈరోజు వంట మీరే చేయరా? సూది కుచ్చుకుంది, నాకు వంట చేయడానికి రాదు. మీరే వంట చేయరా ఈరోజు ఒక్కరోజు ప్లీజ్? సరే చేస్తలే. 2 days later. కదా కూరగాయలు కోసం చేయి కట్టయింది. ఈ ఒక్కరోజు వంట చేయరాదే? అవునా? ఇప్పుడు వెళ్ళి వంట చేసుకోపోండి. అక్క, నాకు ఒక అమ్మ డబ్బులు ఇచ్చేది ఉంది. ఆమెకు ఫోన్ చేస్తే హిందీలో మాట్లాడుతుంది. అది నేను రికార్డ్ చేశాను. నీకు హిందీ బాగొచ్చు కదా, ఒకసారి విని చెప్పవా? जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. ఇప్పుడు నువ్వు ప్రయత్నించిన నంబర్ స్విచ్ ఆఫ్ అయిందంట. అవునా? ఇంకేమో అంటుంది, విని చెప్పవా అక్క? कृपया कुछ समय पश्चात प्रयास करें. అంటే ఇప్పుడు నువ్వు చేసిన నంబర్ స్విచ్ ఆఫ్ అయింది కదా, నీకు టైం ఉంటే బస్ ఛార్జీలు కూడా ఏం లేవు కదా, పోయి రాపో అని అంటుంది. అవునా అక్క? సరే మరి బస్కు పోయి అడిగేసి వస్తా మరి. సరే. శృతి కొంచెం వంట చెప్పమ్మా. మమ్మీ ప్లీజ్. పో తల్లి. ఏం చేయాలి? వంకాయ కూర చెప్పు. సరే ఎట్లా చేయాలో చెప్పు, నేను చేస్తా. సరే చెప్తాను. ఓకే. మమ్మీ వంకాయ మసాలాకి ఏమేమి వేయాలి? 1 చెంచా ధనియాల పొడి. ఓకే. 1 చెంచా గరం మసాలా. ఓకే. 1 చెంచా కారం. ఓకే.
ఒక చెంచా ఉప్పు, ఓకే. ఒక చెంచా పసుపు, అమ్మా స్పూన్లన్నీ అయిపోయినాయి, ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.